Welcome to our channel. I'm Madhuri. I'm Prashant. So guess what? We are going on a road trip. Yay! Excited. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం మేము రోడ్ ట్రిప్కి వెళ్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు గోవా ఫ్రమ్ హైదరాబాద్. ఎస్. సో టైం వచ్చేసి 5 o'clock అవుతుంది ఇన్ ద ఈవినింగ్. మేము యాక్చువల్లీ 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాము. మేడం గారికి బీచ్ చూడాలనిపించింది, సన్ రైజ్ చూడాలని ఉంది. యాక్చువల్లీ మేము నైట్ డ్రైవ్ చేస్తూ నైట్ రైడ్ అయితే బాగుంటుంది, ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి అనుకున్నాము. కానీ 6 o'clockకి మళ్ళీ మా ప్లాన్ని షిఫ్ట్ చేసుకున్నాము. కానీ అంతకన్నా ఎర్లీగానే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? 5 o'clockకి. సో లెట్స్ సీ. సో సన్ రైజ్ ని చూడాలని చెప్పి ఇంత ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. స్నాక్స్ ఏమన్నా తిందామా? నో, నాట్ ఎట్ ఆల్. అస్సలు వద్దు. A few moments later. చూడండి గైస్, ఇందాక ఏం చెప్పాను? సో ఫస్ట్ టోల్ దాటేసి ఓఆర్ఆర్ మీదకి వచ్చేసాము. సో లెట్స్ గో. అస్సలు సరే సరే కానీ నువ్వు కానీ నన్నేమో వద్దు, అస్సలు వద్దు. తింటావు నువ్వు. ఆకలి వస్తుంది. సర్లే తిను. జింజర్ టీ కావాలి. సరే, మంచి జింజర్ టీ, పిచ్చి జింజర్ టీ కావాలి. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? నిజంగానే పాపం కదా. అది మంచి తప్పించిందా నీకెట్లా తెలుస్తుంది బేబీ? తెలియగానే నేను చేసుకున్నాను. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నిద్ర వస్తే అనుకో, కొంతసేపు హైవే మీద రీచ్ అయిపోయినాము. నాకు అవసరం లేదు. నాకైతే అస్సలు నిద్ర రాదు. మార్నింగ్ మనము గోవా రీచ్ అయ్యే వరకు నేను ఇగో ఇట్లా కూడా ఐస్ క్లోజ్ చేయాలి. ఇంకెంతసేపు ఉంది? కొంచెం అదే గంట కాలేదే మనం వచ్చి. అంటే ఏం చేయాలో అర్థమైతే లేదు. చూడు, రోడ్ చూడు, బస్సులు చూడు, ఒక మనిషి చూడు, హోటల్ చూడు, 9 హోటల్. సూపర్ అమేజింగ్. సో డిన్నర్ కోసం ఆగాము. దిస్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ హోటల్ హోటల్ 24. సో ఒక చిన్న డిన్నర్ బ్రేక్ తీసేసుకొని చాలా బాగుంది అంబియన్స్.
అందుకే చూసి చూసి వెతికి వెతికి ఇక్కడికి ఫైనల్లీ ఇక్కడికి వచ్చి ఆగాము. ఆఫ్టర్ ఎ లాంగ్ వే. యా, ఆకలిస్తుంది అప్పుడే. ఆల్ రైట్, డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ మాట్లాడాలి. ఓకే, క్లియర్గా మాడతాం. ఇట్స్ ప్యూర్ వెజ్. అటెండ్కి వెళ్తున్నావు ఇటు అదే అజ్జు. ప్యూర్ వెజ్. సమాధి చేస్తూ తినేద్దాం, పర్లేదు. వెజ్ తింటావు? ఏం కాదు, పన్నీర్ తిందాం. ఇప్పుడు నాకు ఓపిక లేదు. సో ఇట్స్ 9:49, డిన్నర్ బ్రేక్కి ఆగామన్నమాట. సో ఫస్ట్ డిసప్పాయింట్ అయినాడు, బయట ప్యూర్ వెజ్ అని రాసింది, లెట్స్ గో అని అన్నాడు. కానీ నేనే లోపలికి తీసుకొచ్చిన. ఇక్కడికి వచ్చాక షాక్ ఇచ్చారనమాట వాళ్ళు, వెజ్ నాన్ వెజ్ అని అడిగి. నాన్ వెజ్ ఆప్షన్ కూడా ఉందా అని మేము షాక్ అయ్యాము. సో ఫైనల్లీ అయితే 2 separate restaurants ఉన్నాయి. దట్ పార్ట్ ఈజ్ వెజ్, దిస్ పార్ట్ ఈజ్ నాన్ వెజ్. ఇక్కడ మేము తప్ప ఎవరు లేము. నాన్ వెజ్ లో ఓన్లీ మేము ఇద్దరమే కూర్చొని ఉన్నాము. సో అందరు కొంచెం వింతగా చూస్తున్నారు మా ఇద్దరిని. ఎంత వింతగా చూసినా నాన్ వెజ్ ఈజ్ లవ్. నాకు ఏదున్నా పర్లేదు, ఎక్కువ వెజ్ ఇష్టం నాకు. సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసి కడాయి ముర్గ్ ఇంకా బటర్ నాన్. రోటీ తినేసి ఊకుందాం అనుకుంటున్నాము, కానీ గోవా వెళ్ళిన తర్వాత దంచుతా. నాన్ వెజ్ ప్రియుడు. అది ఫుడ్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. యా. సో హియర్ ఈజ్ అవర్ ఫుడ్. హాట్గా తెచ్చేసారు. So let's begin. Cheers. సో అలా డిన్నర్ అయిపోయింది ఇప్పుడే. అలా నడవడానికి వచ్చాం నార్మల్గా, జస్ట్ అలా ఇదేమంటారు రెస్టారెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫుడ్ ఎలా ఉంది, నీకు నచ్చిందా మొత్తం ఓవరాల్గా? ఓకే ఓకే, జస్ట్ ఓకే ఓకే. రేటింగ్ ఎంత ఇస్తా? 8. నేను 7 ఇస్తా. కానీ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కొంచెం చాలా నీట్గా ఉంది. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ దిస్ థింగ్, ఛార్జింగ్ పాయింట్. దిస్ అంటే నేనా అదా? నువ్వు బెస్ట్ కాదు బేబీగా, నువ్వు ఆసమ్. నువ్వు ఇక్కడ బెస్ట్, ఇది జస్ట్ ఇది ఛార్జింగ్ పాయింట్ ఈవీకి. అండ్ ఈవీ గైస్, ఇఫ్ యూ ప్లానింగ్ టు గోవా, ఇక్కడ ఆగి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్లేస్ ఇస్ హోటల్ 24. ఏరియా ఏంటో కూడా నాకు తెలీదు, చూద్దాం. అక్కడ ఏదో రాసుంది కన్నడలో, చదువు. చెప్పాలా? నేను చెప్తా. చాట్ జోన్. నీకు ఇంటెలిజెంట్ బాయ్. నేను ఇంటెలిజెంట్ కదా, నాకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు. అనిపించట్లే కెమెరాలో. చూపి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు దీన్ని చూపించాలా నేను? అవును, అది చాట్ జోన్ అని నేను ఎట్లా చెప్పినా, ఎంత ఇంటెలిజెంట్ అయి ఉంటే చెప్పినా. నువ్వు నేర్చుకొని ఉంటావు. ఇంత Brain కూడా వాడడం. నమ్మకం లేదు గైస్ నా బ్రెయిన్ మీద. వాడడం నేర్చుకుంది అంతే. ఇంత కూడా నమ్మకం అక్కడ లేదు. ఆబ్వియస్లీ ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తుంది, ఇక్కడ కన్నడలో రాస్తుంది, దానికి చెప్పేస్తుంది. అవునా? అంత తెలివైన గొప్ప ఉండాలి, పని. అంత తెలివైన ఉండాలి. నాకుంది. పార్కింగ్ లోకి వెళ్ళిపోదాము. అండ్ దెన్ మన కార్ ఒకసారి ఇలా చూపించేసి గ్లిమ్స్ ఒక గ్లిమ్స్ ఇచ్చేసి లెట్స్ లీవ్. మన కార్ దొంగలకు ఎలివేషన్ ఇస్తారు చూడు, ఆ మ్యూజిక్
చూడండి guys. Yeah, Carni so this చూడండి. is our car. Our beauty car. అబ్బబ్బబ్బబ్బ. వేసేసాడు. Okay, so see you in the car. Flashback. నాకు అవసరం లేదు, నేను నిద్ర బాబా అన్న ఇంకోసారి అన్న సో ఇట్స్ 3:30 AM. ఇంకా వెళ్తూనే ఉన్నాము. యాక్చువల్లీ సన్ రైజ్కి అక్కడ ఉండాలనుకున్నాము, కానీ అది పాసిబుల్ అయ్యేలాగా లేదు. అస్సలు ఎందుకంటే చాలా ఘనకార్యాలు జరిగాయి. 1 hour డిన్నర్ బ్రేక్లో వెళ్ళిపోయింది. దాని తర్వాత డిన్నర్ తర్వాత మేము చాలా కంటిన్యూ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. డిన్నర్ చేసిన తర్వాత సరేలే మాట్లాడుకుంటూ బేబీ లొకేషన్ పెట్టవా అంటే పెట్టింది. నేను పెట్టిన లొకేషన్ వేరు, ఈమె పెట్టిన లొకేషన్ వేరు. వి ఎండెడ్ అప్ ఇంటూ అ స్టేట్ హైవే. నేషనల్ హైవే వదిలేసి స్టేట్ హైవేలకు వెళ్ళాం. నార్మల్గా మేడం పండుకోను అనుకుంటే పండుకుంది. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. పండుకున్న తర్వాత మ్యాప్ కాదు, 1 hour దాటింది. సరేలే పోతుంది కదా, ఇంకా హైవే వస్తుందేమో అనుకుంటున్నా. లేదు, పిచ్ డార్క్ ఉంది మొత్తం. అది చిన్న రోడ్, అన్ని ఊర్ల మధ్యలోకి వెళ్ళి తీసుకుపోతుంది. చాలా హారర్ ఉండే గైస్ అది. వెల్కమ్ టు గోవా. సో ఇప్పుడే వచ్చాము, చాలా టైర్డ్ అయ్యాము. నాకంటే ఎక్కువ టైర్డ్ అయిపోయాడు. నాన్ స్టాప్ డ్రైవింగ్ కదా మరి. ఆల్మోస్ట్ 15 to 16 hours డ్రైవ్ చేశాడు. సో ఇప్పుడే రీచ్ అయ్యాము. ప్రెసెంట్ అయితే ఏం ప్లాన్స్ లేవు, విల్ జస్ట్ చిల్. మా రూమ్ లో మేము చిల్ అవుతాం అంతే. ఫస్ట్ మనం లంచ్ బుక్ చేసుకొని అవును, ఆర్డర్ చేద్దాం. చాలా పడుకుందామనే ప్లాన్ ఇప్పుడైతే నాకేం లేదు. ఇవాళ అయితే మోస్ట్లీ ఎక్కడికి లేదు, వెళ్తే నైట్ అలా బీచ్ కి వెళ్తాం అంతే కదా. యా, సో దట్స్ ఇట్. స్టే అయితే చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది, చాలా క్యూట్ గా ఉంది. ఎయిర్బిఎన్బి బుక్ చేసాము కదా. స్టే ట్యూన్డ్, నెక్స్ట్ వ్లాగ్ లో మీకు మా స్టే చూపిస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.